సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి భద్రాచలం, బాసర, ఆదిలాబాద్కు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను డిపో మేనేజర్ వెంకన్నతో కలిసి హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, పాలకవర్గ సభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో టికెట్ తీసుకుని కొద్ది దూరం ప్రయాణించారు. హుస్నాబాద్ నుండి ఆధ్యాత్మిక దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో 3 నూతన బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వెంకన్న తెలిపారు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 షిఫ్టుల్లో ఆదిలాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన మంత్రి గారి ఆదేశాల మేరకు మనకు ఇప్పుడు ఇంతకుముందు భద్రాచలం ఒక నైట్ అవుట్ సర్వీస్ ఉండే, అది స్పెషల్ సర్వీస్ కావాలి, పొద్దున పోయే వాళ్ళకి బస్సు కావాలనే ఒక ఆదేశాల మేరకు ఇక్కడ నుండి భద్రాచలంకి ఒక స్పెషల్ బస్సు పెట్టడం జరిగింది. అది మార్నింగ్ ఇక్కడ నుండి 5 గంటలకు ఉంటుంది, భద్రాచలం నుండి మనకు 1 గంటకు ఉంటుంది బస్సు. దాంతోపాటు మనకు అన్ని జిల్లాలకి, అన్ని పుణ్యక్షేత్రాలకి బస్సు ఉండాలనే ఉద్దేశం మీద ఆదిలాబాద్కి కొత్తగా, ఇంతకుముందు హుస్నాబాద్ అనే దగ్గర నుండి మనకు ఆదిలాబాద్ బస్సులు లేవు. సో ఇప్పుడు ఆదిలాబాద్కి 3 బస్సులు అనేది ఇంతకుముందు ఉన్న షెడ్యూల్లో ఇప్పుడు ఆగ్మెంటేషన్లో కొత్తగా 3 బస్సులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు మార్నింగ్ 8:30కి, మధ్యాహ్నం 1 గంటకి, ప్లస్ అదేవిధంగా సాయంత్రం 3:30కి నుండి స్టార్ట్ అవుతుంది బస్సులు. ప్లస్ అదేవిధంగా అక్కడ నుండి ఆదిలాబాద్ నుండి మార్నింగ్ 5:30కి ప్లస్ 8 గంటలకి, సాయంత్రం 5 గంటలకు అక్కడ నుండి మనకు బస్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగిస్తారు. భద్రాచలం, ఆదిలాబాద్, బాసర 3 బస్సులు మన రవాణా శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు హుస్నాబాద్ నుండి డిపో మన అభివృద్ధికి వెళ్ళాలంటే బస్సులు వేయడం జరిగింది. 3 బస్సులు ఇవాళ మనం భద్రాచలం పోవాలంటే, ఒక మనిషి పోవాలంటే, నలుగురు ఒక కుటుంబం పోవాలంటే, ఒక కార్ కిరాయి తీసుకోవాలంటే 2,000 ఖర్చు వస్తుంది. ఇవాళ ఒక ఆధార్ కార్డు మీద ఒక మహిళలు, పిల్లలు, తన పిల్లలతో ఒక భర్తకు టికెట్ తీసుకొని 3-4 కుటుంబంతో భద్రాచలం కానీ బాసరకు కానీ మనం ఎక్కడికైనా అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ బస్సులో వెళ్ళి సురక్షితమైన ప్రయాణం ఉంటుందని మన గవర్నమెంట్ వచ్చిన కాంచేని మన 6 గ్యారెంట్లో ఇదొక ఉచిత బస్సు అనేది తీసుకోవడం జరిగింది. మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ బస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన హుస్నాబాద్ పట్టణంలో ప్రత్యేక చొరవతోని మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో మన పట్టణానికి మంచి వన్నె తెచ్చే అభివృద్ధిలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో ఉన్న మన డిపో ఒకప్పుడు ఇది ఉండకుండా పోతుందేమో అనే బాధలో ఉండేది. కానీ మన కార్మికులందరూ మన బస్సులు, మన బస్ డిపోను మనం కాపాడుకునే క్రమంలో మనకు మంత్రి గారు ఇదే శాఖకు ఇవ్వడము, మంత్రిగా రావడం చాలా గొప్ప విషయము. అందులో ముఖ్యంగా మన ప్రభుత్వం రాగానే పథకాలు ఏవైతే వారు ఇచ్చారో 6 గ్యారంటీ పథకాలలో ముఖ్యంగా సక్సెస్ఫుల్గా వెంటనే ప్రభుత్వం రాగానే మనకు ఈ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని, ఆధార్ కార్డు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే అవకాశాన్ని కల్పించిన గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ఈ ప్రభుత్వంలో మనకొస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడంలో భాగంగానే మన హుస్నాబాద్ డిపో నుంచి వెళ్ళి ప్రస్తుతానికి మన ప్రజలకు అందుబాటులో ఉండేలా మనకు ఆదిలాబాద్కు ఇదివరకు బస్సులే లేకుండేది. ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్ళాలంటే కనుక ఆదిలాబాద్కు వెళ్ళే క్రమానికి ముఖ్యంగా మన హుస్నాబాద్ నుండి హన్మకొండ టు మళ్ళీ ఆదిలాబాద్కు వెళ్ళే అవకాశాన్ని మన డిపో నుంచి వెళ్ళే అవకాశం కల్పించడం అనేది జరిగింది. అలాగే దాదాపుగా ప్రతి కుటుంబ సభ్యులు ఎక్కడికైనా ఒక దేవస్థానాలకు వెళ్ళాలన్నప్పుడు అమౌంట్ను సమకూర్చుకునే క్రమంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఆర్థిక సమస్యల వల్ల. కానీ ఇప్పుడు అలాంటి ప్రస్తుతం మన ప్రభుత్వం వచ్చినాక కుటుంబంలో 4 మహిళలు ఉంటే కనుక ఉచిత బస్ సౌకర్యం ఉంది. కాబట్టి తప్పకుండా ఏదో ఒక నెలలో ఒక కార్యక్రమం దేవస్థానానికి వెళ్ళే అవకాశాన్ని ప్లాన్ చేసుకోవడానికి చాలా చక్కనైన అవకాశము మన డిపో నుండేలి మనకు అందుబాటులో ఉన్న మన బస్సులని మనమందరం ఉపయోగించుకుంటూ మన బస్సు వాడుకుంటూ మనకు ఆదాయము మన డిపోకు వచ్చే విధంగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మన పథకాలను మనం వినియోగించుకునే క్రమంలో దాదాపుగా చాలా మహిళలు కొన్ని కోట్ల టర్ముల ఆదాయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది గొప్పనైన విషయం, చక్కనైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు ఎన్నో చేస్తారు. కాబట్టి మన ప్రభుత్వాన్ని గుర్తించి అందరి ఆశీర్వాదాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం.